రండి సువార్త సునాదముతో రంజులు సిలువని నాదముతో అనేటువంటి సంగీతమును మనము నిన్నటి దినమున అంతర్జాతీయ సమాధాన దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమున సమాధానం అనేటువంటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం కనుక ప్రార్థనాపూర్వకంగా మనము సందేశం కొరకాయి సంసిద్ధమవుదాం. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వే, యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత సుఖవాసం ఖండిసు రంజిలు సిలువని ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయము ఈ నిర్మలమైన ప్రశాంతమైన ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఈ పవిత్ర సాన్నిధ్యానికి మనం విచ్చేసి ఆయన సన్నిధిని ప్రణమిల్లి మనము దైవవాక్ కొరకై కనిపెట్టడానికి ఈ 4వ ఆదివారాన్ని ప్రభువు మనందరికీ దయచేశారు కనుక అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఈ పరిశుద్ధ దినమున మీ అందరికీ స్వాగతాన్ని అందిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శుభములను, శాంతిని, సంతోషమును, సమాధానమును మనకెల్లరికీ కూడా సమృద్ధిగా ఆయన ప్రసరింపచేయాలని కోరుకుంటూ ఆయన పేరిట సియోనులో నుండి దీవెనలను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ ధ్యానాంశం గడిచినటువంటి ఆదివారమే మన యొక్క దక్షిణ ఇండియా సంఘము లిటర్జీలో ధ్యానం చేయవలసింది. చిన్ని మార్పులు చిన్నవి మనకి ఎగ్జిస్టెన్స్ అనగా కార్యక్రమాలు ఉన్నాయి కనుక దాని చేత ఈ వారము ఈ ధ్యానాంశాన్ని ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినమున అంతర్జాతీయ సమాధాన దినోత్సవం కనుక దానికి రెలవెంట్గా కూడా ఉంటుందనేటువంటి ఉద్దేశం కూడా మరి ఆ తలంపుతో ఇట్లా ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు మన యొక్క ధ్యాన భాగము, ధ్యానాంశము, నా సమాధానమును నేను మీకు ఇచ్చుచూ ఉన్నాను. మై పీస్ ఐ గివ్ ఇట్ టు యూ. అంటే నా సమాధానం కాదు, ఇక్కడ దేవుని సమాధానం, దేవుని సమాధానం. ఈనాడు ప్రపంచం దేని కొరకు వెంపర్లాడుతూ ఉందంటే, ప్రపంచంలో ఒకప్పుడు ఆకలి, పేదరికం,
లేక దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అనుభవాలు ఎన్నో మనం చూచేటువంటి వాడు. కానీ వాటన్నిటి నుండి కొంతమేర ఈ బీద, బడుగు, బలహీన అనుభవాలు కలిగినటువంటి వారందరూ నెమ్మదిగా తెప్పరిల్లుచు ఆయన యొక్క మహాకృపను బట్టి ఉత్తేజభరితులుగా సాగుతూ ఉన్నారు. అట్ ప్రజెంట్ ఇప్పుడు ఏ విధమైనటువంటి కెలామిటీస్తో ఈనాటి సమాజం నిండింది అంటే సమాధానం లేనటువంటి స్థితి. సమాధానం లేనటువంటి స్థితి. ఒక ఇంటిలోనే సమాధానం లేదు. ఒక తల్లి గర్భములో నుండి పుట్టినటువంటి బిడ్డల మధ్యలో సమాధానం లేదు. ఆ వీధిలో సమాధానం లేదు. ఆ ఊరిలో, ఆ కాలనీలో సమాధానం లేదు. ఆ పల్లెలో, ఆ పట్టణంలో ఈనాడు సమాధానం లేదు. ఈనాడు దేశాల్లో, ప్రపంచాల్లో ఒకదానికి ఒకటి మధ్య ఏం లేదు సమాధానం. అట్ ప్రజెంట్ యుద్ధ వాతావరణాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం. అఘాయిత్యాలు మనుషుల మధ్యలో మనం చూస్తున్నాం. దురాగతములు మనము చూస్తున్నాం. ఎన్నో అనిశ్చలమైనటువంటి కార్యాలను మన కళ్ళ ఎదుట మనము చూస్తున్నప్పుడు ఈనాటి మానవాళిలో, ప్రజల్లో ఏం కొరవడింది అంటే సమాధానం కొరవడింది. ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ ఒక వ్యక్తిని మాట్లాడుతున్నాడు. మీరు ఏం చదువుకున్నారు అనంటే, ఐ డిడ్ మై IFS కోర్స్ అని అన్నాడు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కోర్స్. మరి మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటే, నా ఇంటిలో, నా జీవితంలో ఏం లేదు, సమాధానం లేదు. చింపురు జుట్టుతో అలమటిస్తూ తన ఉద్యోగాన్ని వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని వీధులు వెంబడి తిరుగుతూ చాలా ఒక విధమైనటువంటి ఈ IAS, IFS, IRS కోర్సెస్ అంటే చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్స్. ఇంకంతకంటే ఉన్నతమైనటువంటి విద్యలు లేవు కదా. అలాంటి విద్యను చేసినటువంటి అతను భిక్షాటన, లేకపోతే ఎవరైనా మీ బోటు వాళ్ళు, నా బోటు వాళ్ళు ఏదైనా ఇస్తే దాన్ని తింటూ అక్కడ ఏదో షెల్టర్ లేకుండా ఎక్కడో జీవించే పరిస్థితి కలిగినటువంటి వ్యక్తిని సమాధానం లేదు. యూనివర్సిటీ చిల్డ్రన్లో సమాధానం లేదు. స్కూల్లో సమాధానం లేదు. స్కూల్కి వస్తారు పిల్లలు, కొన్నిసార్లు టీచర్తో, ప్రక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్తో మరి కొందరు మాట్లాడరు. ఒకసారి
ఓ టీచర్ ఇంటర్వ్యూ చేసింది. ఏంటి నీవు ఇలాగున్నావు అని అంటే, మా ఇంటిలో మా డాడీ ఆఫీస్, మా అమ్మ బాధ్యతలు, మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు లేచిన మొదలుకొని నిర్విఘ్నంగా దేనిలో నిరంతరాయంగా విలీనమైపోయారంటే దేనిలో దేనిలో చెప్పండి, దేనిలో? సెల్ ఫోన్లో విలీనమైపోయారు. కానీ నాతో మాట్లాడేటువంటి మా ఇంట్లో ఒకరైనను లేరు. నాతో మాట్లాడేవాళ్ళు లేరు. మా డాడీ లేచింది మొదలుకొని అలా ల్యాప్టాప్, ఆ సిస్టమ్, లేకపోతే కంప్యూటర్, రికార్డ్స్. మా మమ్మీ సెల్ ఫోన్ చూసుకుంటూ ఏవో చేయడం, మాకు వంటలు చేయడం, లేకపోతే అది చేయడం, ఇది చేయడం, మాకు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇదే. కానీ నాతో మాట్లాడేవాళ్ళు లేరు. ఈనాటి లేఖనాలలో మనము చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ముఖ్యమైనటువంటి ప్రవక్తల్లో ఒక అతి ముఖ్యుడైనటువంటి ప్రవక్త ఎవరంటే ఇర్మియా. ఆయనకి ఏమని పేరంటే విలపించు ప్రవక్త. ఆయన విలాపవాక్యాలు కూడా రాశాడు, లమెంటేషన్స్ కదా అని రాశాడు. ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇర్మియా గ్రంథంలో ఆయన 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విలపించు ప్రవక్త ఎందుకు ఈ మాటను రాస్తున్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. ఐదవ వచనాన్ని మనము చూసినట్లయితే 30వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము. యెహోవా ఇట్లనెను. ఈ మాట ఎవరికి వినబడుతుంది? ఇదంటే ఎవరితో చెప్పారు? ఇర్మియా గారితో దేవుడు చెప్తున్నాడు. సమాధానం లేనటువంటి సమయం. ఇండ్లలో సమాధానం లేదు, మనుషుల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమాధానం లేదు. ఆ ఊరిలో, ఆ కాలనీలో, ఆ పేటల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, దేశాల్లో, ఈనాటి ప్రపంచంలో సమాధానం లేదు. సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులట ఏం చేస్తున్నారు? ఎస్, దే ఆర్ వాండరింగ్. దగ్గరగా వాళ్ళు కేకలు వేస్తున్నారు. అనిశ్చిత చేత వాళ్ళు కేకలు వేస్తున్నారు, పిచ్చి పిచ్చి కేకలు వేస్తున్నారు. పద్నాలుగో అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే 19వ వచనం రెండవ భాగంలో మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ పీస్, పీపుల్ సెర్చింగ్ ఫర్ పీస్. ప్రజలు సమాధానం కొరకు వెతుకుతున్నారు, ఎదురు చూస్తున్నారు. దే వాంటెడ్ టు గెట్ పీస్.
ఈనాటి ప్రజలు ఈనాటి సమాజం సమాధానం కొరకు ఎదురు చూస్తుంది. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అడిగాడు, బాబు ఏంటి శిష్యుడా చెప్పు అంటే, ఐ వాంట్ పీస్ అంటున్నాడు. ఐ వాంట్ పీస్. గురువుగారు నాకు సమాధానం కావాలి. అప్పుడు చెప్పాడు గురువుగారు, మళ్ళా నీవు యొక్క రిక్వెస్ట్లో దాన్ని ఒకసారి రిపీట్ చెయ్యి అన్నాడు. వినండి, అందరు వినాలి. తర్వాత పనులు చేసుకోవచ్చు. చర్చికి వచ్చిన తర్వాత పనులు కట్టి పెట్టండి. మీ మైండ్ని దేవుని వాక్యం మీద పెట్టండి. బయటికి వెళ్ళొద్దు ఎవరు కూడా. అటు తిరగడం మానేయండి. మళ్ళా అంటున్నాడు, ఇందాక నీవు పలికావే ఆ మాట ఒకసారి పలుకు, మళ్ళా చెప్పు అని అన్నాడు. ఐ వాంట్ పీస్. అప్పుడు ఆ గురువు గారు చెప్పాడు, ఆ రెండింటిలో ఆ మాటలో ఐ వాంట్ పీస్ ఎన్ని పదాలు ఉన్నాయి? మొదటి 2 పదాలు తీసాయి, ఏం మిగులుద్ది? ఈనాడు మనిషిలో ఐ అనేది ఎక్కువైపోయింది. నేనంటే ఏంటి, అసలు నేనేంటి, నా స్థాయి ఏంటి, నేనెవరిని, ఇట్లా ఆలోచన, ఈ అతిశయం ఎక్కువైపోయింది. ఇది పోవాలి ఫస్ట్. రెండవది వాంటింగ్. ఈ వాంటింగ్ లేచిన మొదలుకొని కనపడిందల్లా కావాలి. పదవి కావాలి, ధనం కావాలి, పెళ్లి కానోడికి భార్య కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. వాంటింగ్. ఈ రెండు మనిషి జీవితంలో ఎప్పుడైతే పోతాయో మిగిలేదేంటి చెప్పండి? మిగిలేదేంటి? పీస్. ఈనాడు సమాధానం కొరకు వెతికేటువంటి మానవాళిలో ఈ అనుభవాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలా. ఈ విషయాన్ని ప్రభు ఎరిగిన వాడై తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖనం కూడా జకరియా గ్రంథం. ది వర్డ్ జకీర్ అనే పదమాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. జకర్ అనే పదము జకీర్, అరామిక్ వర్డ్ జకీర్ అంటే జ్ఞాపకం. నిరంతర జ్ఞాపకం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 8వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 16వ వచనం, మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగువానితో ఏం మాట్లాడాలా? సత్యమే మాట్లాడాలా. సత్యమును బట్టి, సమాధానమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో, సత్యమును బట్టి సమాధానకరమైన పీస్ఫుల్ సమాధానకరమైనటువంటి ఆ యొక్క అనుభవాలను కలిగినటువంటి వాళ్ళుగా ఈనాడు డెసిషన్స్ తీసుకోవాలా. ఈనాడు అవి చేయలేకపోతున్నారు. ఒకసారి జాతిపిత అయినటువంటి గాంధీ గారు ఆయన ఏమని చెప్పాడంటే, శాంతముతో శత్రువుని, గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్, చిల్డ్రన్, శాంతముతో శత్రువుని, సమాధానముతో సమస్యను ఎవరైతే జయిస్తారో వాళ్ళ జీవితాల్లో ఏముంటుందంటే సమాధానం, ఈ శాంతి ఉంటుంది. శాంతముతో శత్రువుని, సమాధానంతో ఆ ప్రాబ్లం, వాట్ ఎవర్ ది ప్రాబ్లం, ఆ సమస్యను ఎవరైతే దాన్ని డీల్ చేస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి మిగిలేది ఏమిటంటే సమాధానమే.
మదర్ తెరీసా ఒక కోట్ చెప్పింది. మదర్ తెరీసా మనందరికి తెలుసు. మరి శాంతిని, సమాధానాన్ని నేను నా జీవితాల్లో పెంపొందింపజేసుకోవాలంటే, నా జీవితంలో లేకపోతే నా ఇంటిలో, నా కుటుంబంలో, నా సమాజంలో ఈ శాంతిని, సమాధానాన్ని నేను విస్తరింపజేసుకోవాలంటే దానికి కావలసింది ఏంటో తెలుసా? ఒక చిన్న ప్రశ్న వేస్తా. ఇప్పుడు శాంతి, సమాధానం కావాలి అని అంటే మీరేం చెప్తారు చెప్పండి? మీరేం చెప్తారు? మనం చేయాల్సింది ఏంటి? శాంతి, సమాధానం కావాలి అని అంటే నేను ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతుంటే మీరందరూ, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఒక్కొక్క సమాధానం చెప్తారు. మదర్ తెరీసా ఏమని చెప్పిందంటే, జస్ట్ ఏంటో తెలుసా? ఎనఫ్ ఫర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్మైల్, లిటిల్ బిట్ ఆఫ్ స్మైల్. జస్ట్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో నవ్వితే అవతల వ్యక్తిలో నువ్వు ఏం పొందుకోగలవు? సమాధానం. అది చేయకే. దేవుని సంధికి వస్తాం, కొంచెం జరుగుతాం అంటే దొరగా ఏంటో. ఇంకెందుకు ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు కూడా ఈ సమాధానం లేదైతే? ఒక బెంచ్లో, పడక గదిలో సమాధానం లేదు, 4 గోడల మధ్యలో సమాధానం లేదు, ఇక్కడ వ్యక్తుల మధ్యలో ఈనాడు సమాధానం లేదు. చిరునవ్వు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ప్రభు ఆ పౌలు గారు చెప్పాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. అంటే ఎప్పుడు ఎలా ఉండండి? ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వకపోతే ఒకసారి కీర్తిశేషులు సీఎం రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన ఆ సభను నడిపించేటప్పుడు ఆయన మాట్లాడాడు, నవ్వకపోతే జబ్బయ్య, నవ్వండి అని అన్నాడు. నవ్వండి. కొంతమంది నవ్వరు. ఎప్పుడు చూసినా ఏంటో, భార్య దగ్గర నవ్వు ఉండదు, భర్త దగ్గర నవ్వు ఉండదు, పిల్లల దగ్గర నవ్వు ఉండదు, ఎదుటి వాళ్ళ దగ్గర నవ్వు ఉండదు. చెప్పాలి, ఏముండదు? చెప్పండి, ఏముండదు? నవ్వా అది ఉండదు, ఇది ఉండదులేండి. లేదు. ఏంటో ఈ విధమైనటువంటి అనుభవాలు కదా. ఎందుకు అలాంటి స్వభావం? ఎందుకు ఇలాంటి నేచర్? ఎందుకు ఇలాంటి ఈ యొక్క వ్యక్తిత్వం? నిజం కదా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన ముందున్నటువంటి వ్యక్తిలో. అందుకనే ప్రభువారు ఏమని చెప్పాడు తెలుసా? ప్రతి వ్యక్తిలో మీకంటే ఒకనికంటే ఒకరిని ఏం చేయాలంట? యోగ్యుడిగా ఎంచుకోవాలి. అది ఎంచుకోవట్లేదు. అమ్మాయండి, అమ్మో అది అంత కాదు, నువ్వేం చూస్తావు? వాడంట అసలు అలాంటి వాడు లేడు అంటే ఇంక నువ్వేం సమాధానంగా ఉండగలవు? అంటే ఇక్కడ నీవేమి నీ జీవితంలో ఈ మార్పు అనేది రాకపోతే మనలో ఏం పొందలేము? చెప్పండి, ఏం పొందలేము? నీవు లక్షలు రావచ్చు, నెలకి నీకు ఒకవేళ వేల కొలది పెన్షన్, ఒకవేళ లక్షల కొద్ది ఒకవేళ ధనాన్ని నువ్వు ఆర్జించవచ్చు, సమాధానం ఉండదు. అమెరికా దేశపు ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ వాషింగ్టన్, ఆయన పేరు మీదే వాషింగ్టన్ DC ఎస్టాబ్లిష్ చేయబడింది. ఆయన చెప్పాడు ఒకసారి, ఏమని చెప్పాడో తెలుసా? శాంతి, సమాధానం ఎస్టాబ్లిష్ చేయడం అంటే, శాంతిని, సమాధానాన్ని మనము ఎస్టాబ్లిష్ చేయడం అంటే పావురాలు ఎగరేయడం కాదు.
ది డే ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ రోజున చాలామంది ఏం ఎగరవేస్తున్నారు? చెప్పండి, ఏం ఎగరవేస్తున్నారు? పావురాలు ఎగరేస్తున్నారు. అందరూ ఏం వేసుకొచ్చారు? తెల్లని వస్త్రాలను వేసుకొస్తున్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క కుషిద్దపు, ఆ సంకుచితపు, ఆ యొక్క ఆలోచనలు పోవడం లేదు, ఇవి మారడం లేదు. పావురాలు ఎగరేయడం కాదు, తెల్లని వస్త్రాలను వేసుకోవడం కాదు. ఏమన్నాడో తెలుసా? శత్రువులను ప్రేమించడం. యు నీడ్ టు లవ్ యువర్ ఎనిమీ. శత్రువులను ప్రేమించాలి. అప్పుడే మన జీవితంలో ఏం పొందుకుంటాం? చెప్పండి, ఏం పొందుకుంటాం? సమాధానం పొందుకుంటాం. ఈనాడు ఇలాంటి కొటేషన్స్ నేను చెప్పుకుంటూ పోతే నా ప్రసంగం ఈ కొటేషన్స్తోనే సందేశం అయిపోతుంది. ఎన్నో చెప్పగలను. ఈరోజు ప్రియులారా, మన ప్రభువారు చెప్పినటువంటి ఇలాంటి సమాధానము లేనటువంటి, సమాధానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఈ సమాజానికి, భీతి చేతను, దిగులు చేతను కేకలు వేస్తున్నటువంటి సమాజానికి, సమాధానం కొరకు మేము వెదుగుచున్నాము అని ఆక్రందన చేస్తున్నటువంటి సమాజానికి ఈరోజు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభువారు పలికినటువంటి మాట మనందరికీ 16వ అధ్యాయంలో, ఈ 16వ అధ్యాయంలో ప్రభువారు పలికినటువంటి మాట ఏమిటి? ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి? మీరు గమనించారా? మనము గమనించామా? ఒకసారి మనము ఆ విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే ఒక బలమైనటువంటి మాటను ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని? ఈ 16వ అధ్యాయంలో, ఈ 16వ వచనం నుండి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ప్రభువారు ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప ఒక అభయపూరితమైనటువంటి మాట ఏమిటి? 22వ వచనం, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎవరో కాదు, ఇర్మియా గారి టైంలోనో, లేకపోతే జకరియా గారి టైంలోనో, లేకపోతే ఎవరో టైంలో కాదు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్, ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు. పైకి ఏదో పైకి అయ్యగారు నవ్వండి అని ఏదో కల్పితంగా ఏం చేస్తున్నారు? అయ్యగారు నవ్వమన్నారు కాబట్టి నవ్వితే పోలే. కానీ లోపల మాత్రం ఏముంది? ఆ క్రాయి, ఆ ఏడుపు, ఆ వేదన ఏముంది? ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, మీరు ప్రలాపించుచున్నారు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు కానీ మీరు అలా చూచేదారు, అప్పుడు మీ హృదయము ఏం చేస్తుంది? సంతోషించును. అక్కడ ఏమంటున్నాడంటే, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి ఎవడును తీసివేయడు. మీ యొద్ద నుండి ఎవడును తీసివేయడు. ఈ మాటను మనము చాలా బలంగా ధ్యానం చేయాలి. మీ యొద్ద నుండి ఎవడును ఈ సంతోషమును తీసివేయడు. ఈ సంతోషమును ఎవడు తీసివేయడు. నా సంతోషమును నేను మీకు అనుగ్రహించుచున్నాను. అదే 14వ అధ్యాయంలో 27వ వచనంలో, 14వ అధ్యాయం మనందరికీ తెలుసు, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం, శాంతి మీకు వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. నా శాంతి, మై పీస్. ఈరోజు అంశం అదే. అవర్ లార్డ్ is saying to you and everybody, ప్రతి ఒక్కరితో, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఆమెన్ చెప్పండి, అందరూ చెప్పాలి. ఆమెన్ చెప్పండి. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సమాధానం మన జీవితాలలో. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. మరలా సంతోషం ఎచ్చట ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. ఎంత వెతికాను నడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. పాడదాం, అందరూ పాడదాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రేమనేది ఎక్కడ ఉందని, క్షమానేది ఎచ్చట నాకు దొరికేనని. అందరూ పాడదాం. ప్రేమనేది ఎక్కడ ఉందని, క్షమానేది ఎచ్చట నాకు దొరికేనని. బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులలో వెతికాను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు ఆయన. మన శ్రమలు, మన కష్టాలు, మన గోడు, మన ఇబ్బంది, ఇవన్నీ తీరగలిగేది ఎవరి దగ్గర అంటే, ఎవరి దగ్గర? నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? ఎస్ ఎస్, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఎస్, మై పీస్ ఐ గివ్ యూ, మై పీస్, నాట్ సమ్ ఎల్స్, మై పీస్ ఐ గివ్ టు యూ. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మీరు నేను మనము ఆ సమాధానాన్ని పొందడానికి సిద్ధత ఉందా? దేవుడిచ్చేటువంటి సమాధానం మన హృదయాలలో, మన జీవితాలలో, మన బ్రతుకుల్లో మనం పొందుకోవడానికి సిద్ధులుగా మనం ఉన్నామా? సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారు? సొలొమోను. ది వర్డ్ సొల్మోనే అర్థం ఏంటో తెలుసా? సొల్మోనే అంటే అర్థం ఏంటో? శాంతి. ది వర్డ్ సొల్మోనే, శాంతి. ఆయన సామెతల గ్రంథాన్ని రాస్తూ, సామెతల గ్రంథాన్ని ఆయన రాస్తూ కొన్ని విషయాలను మొదటి అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఆయన సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడి నుండి? 10వ వచనం నుండి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీ ఒప్పొద్దు, మాతో కూడా రమ్ము అని
ఈనాటి మనుషులు ఏం చేస్తారంటే, మాతో కలవయ్యా నీకెందుకు, ఏదో సామెత చెప్తారు, జోగి జోగి రాసుకుంటేనట ఏం రాలింది. ఈనాటి పాపిష్టి జీవితం కలిగినటువంటి మానవాళి పరివర్తన చెందకుండా రండి 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 అని పిలుస్తారట. పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు కూడా పిలుస్తున్నాడు రండి అని. మీకు తెలుసా లేదో, రండి అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో 500 సార్లు ప్రభు నోట్ చేశాడు బైబిల్ గ్రంథంలో. హౌ మెనీ టైమ్స్ చెప్పాలి, ఎన్నిసార్లు? 500 సార్లు బైబిల్లో నోట్ చేయబడింది. ఈనాటి మనుషులు కూడా ఏం చేస్తారంటే చాటుగా మాతో కలవయ్యా, మా గుంపుతో గెలవయ్యా, మా టీంతో గెలవయ్యా. పాపుల గుంపు, పాపులు మాతో కూడా రమ్ము, ప్రాణముతో వాడి సంగతి ఏంటో తేలుద్దాం, ఆ అమ్మాయి సంగతి ఏంటో తేలుద్దాం. దేవుడేమో సమాధానాన్ని కావాలని ఆయన ఆశపడుతుంటే, ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతుంటే, నిర్దోషి అయినటువంటి ఒకరిని పట్టుకొందము, పట్టుకొనుటకు దాగి ఉందము. 12వ వచనం చూడండి, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే ఏం చేస్తారంట. చూడండి, పాతాళం ఎక్కడో కాదు, మనుషుల రూపంలోనే ఉందంట ఇక్కడ. చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఆయన రాశాడు, పాతాళం ఎక్కడో కాదు, వారి నోరు తెరచిన సమాధి అంటాడు. ఇక్కడేమంటున్నాడు తెలుసా, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే. ఒక విషయం చెప్తాను, జీవంతోనే మింగివేసే జంతువేది? మింగేస్తుంది ప్రాణంతోనే మింగివేసే జంతువేది? చెప్పది. జీవముతోనే మింగివేసే జంతువేది? సర్పం. సర్పం అంటే సర్పం దేనికి సంకేతం? అందుకనే సర్ప సంతానమా అని పిలిచాడు ప్రభు. సర్ప సంతానమా అంటే పాంపిల్లలారా అన్నాడు. అంతేగా, మన వాడుక భాష, మనం అర్థం చేసుకోవడానికి మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీరు అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం చేస్తున్నా. అంటే పాతాళము మనుషులను మృంగివేయినట్టు వాళ్ళని జీవముతోనే మృంగివేయడం రండి. బ్రతికుండగానే సమాధిలోనికి తిరిగి వారు మృంగబడినట్లు పూర్ణ బలముతో ఉండగానే, ఆరోగ్యంగా ఉండగానే వాళ్ళని హతమార్చేద్దాం రండి, వాళ్ళ సంగతి ఏంటో తేల్చేద్దాం రండి. దేవుడు నిన్ను నన్ను మనలను సృజించింది. అందుకని రోమపత్రికలో మనందరికీ తెలుసు, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం, అందరూ ఏకముగా త్రోవ త్రప్పి పనికిమాలిన వాళ్ళు అన్నాడు ఆఖరికి పౌలు గారు అక్కడ రోమపత్రిక. త్రోవ తప్పి పనికిమాలిన వారు అందరూ. కారణం ఏమిటి? సమాధిలోనికి దిగబడినటువంటి వాళ్ళు పూర్ణ బలముతో ఉండగానే మృంగివేయినట్లుగా మృంగివేస్తారు, రండి అని పిలుస్తారంట వీళ్ళు. తర్వాత చూడండి, 14వ వచనం చూడండి. తర్వాత అక్కడ 13వ వచనం కూడా, మన ఎండ్లను దోపుడు సొమ్ముతో ఏం చేద్దాం? దోపుడు సొమ్ముతో నింపుకుందాం. కష్టార్జితంతో కాదు. దేవుడేమో నిశ్చయముగా నీ కష్టార్జితమును నీవు అనుభవించదామని చెప్తామంటే వీళ్ళు ఏమంటున్నారు, అరే వాళ్ళ దగ్గర అది ఉందా, కన్నం వేసి ఏదో విధంగా వేసేద్దాం నాడి సంగతి. దోపుడు సొమ్ము, దోచుకోవటం, మానసికంగా దోచుకోవటం, ఫిజికల్గా దోచుకోవటం, ఫినాన్షియల్గా దోచుకోవటం, ఈనాడు ఇలాంటి దోపుడు. కనుక ఇదంతా జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరికీ సంచి ఏంటంటే, మనందరికీ ఇదేంటంటే ఇక్కడ సంచి కనపడుతుంది. ఇక్కడ మనందరికీ ఒకే సంచి అట. ఏ సంచి? దోపుడు సొమ్ము సంచి. పంచుకునే, ఇది అందరినీ దోచుకునే సంచి, కుటుంబాల్ని దోచుకునే సంచి, మనుషుల్ని దోచుకునే సంచి, మానవాళిని దోచుకునేటువంటి సంచి, మనుషుల్ని స్పాయిల్ చేసే సంచి, వ్యక్తుల్ని డిస్టర్బ్ చేసేటువంటి సంచి. మనందరికి ఒకే సంచి ఉండను.
అని నేను చెప్పేది మీకు ఎంత బాగుంది, అమ్మో నిజమే చాలా బాగుంది, టక్కని ఇది నిజమా అనగానే మనోళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ప్రభువేమో నా దగ్గరకు రండి, నేను మీకేమిస్తాను, నేను విశ్రాంతినిస్తాను, ఐ గివ్ ఇట్ టు యూ మై పీస్. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా పొరలిపోరునని ప్రభు చెప్తుంటే వీళ్ళు కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మానవాళి యొక్క మనుషుల యొక్క తలంపుల్లో పడిపోయి ఏం చేస్తున్నారంటే ఇది పాపుల యొక్క గుంపు. అందుకనే 15 వచనం, నా కుమారుడా నీవు వారి మార్గమున వెళ్ళొద్దు, వారి త్రోవల యందు నడవద్దు, నీ పాదమును నీవు వెనుకకు వెళ్ళొద్దు. సైలెంట్గా నీకు ఫోన్ చేస్తారు, లేకపోతే సైలెంట్గా నిన్ను కమ్యూనికేట్ చేస్తారు. నో, డోంట్ డూ దట్. నువ్వు దేవునితో ఏకాంతముగా గడిపేటువంటి అనుభవం ఉందా? మనం దేవునితో గడిపేటువంటి అనుభవం ఉందా? మీరు నమ్మండి ప్రియులరా, మన కుటుంబాలను గురించి, ఎవ్రీ ఫ్యామిలీ గురించి, ఇక్కడ ఉన్నటువంటి అందరిని గురించి, మీ బిడ్డలతో సహా మీ పేర్లను నోట్ పెట్టుకున్నటువంటి అనుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నాం. రోజు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నా బిడ్డల యొక్క కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, సంతోషమును దయచేయండి, వీరిని వర్ధల చేయండి, నీ సమాధానంతో నింపండి. మానవాళి యొక్క పాపుల యొక్క గుంపులోనికి వెళ్ళొద్దు నీవు. ఈ సాల్మన్ గారు ఆయన మానవాళితో జ్ఞాపకం చేసి కీడు చేయుటకై వారి పాదములు ఏం చేస్తున్నాయి చెప్పండి? కీడు చేయడానికి వారి పాదములు పరిగెత్తుతున్నాయి. కీడు చేయడానికి, చూడ్డానికి మాత్రం ఒకటే సంచి కనపడుతుంది అక్కడ. వాళ్ళ కనులకు మాత్రం చాలా అబ్బో నిజమే చెప్పింది ఎంత బాగుంది అనిపిస్తుంది, కానీ దాని వెనుక పాతాళములోనికి దిగిపోయే ఊవి అనేటువంటిది. ముందు వాళ్ళలో మార్పు లేదు, పరివర్తన లేదు, రక్షణ లేదు, మార్పు లేదు, మారు మనసు లేదు, నిజమైనటువంటి పరివర్తన పొందినటువంటి జీవితాలు లేవు. మారు మనసు, రక్షణ జీవితం ఉందా? ఈనాడు ఇది కావాలి. కీడు చేయుటకై వారి పాదములేంటి? వారి పాదములు పరిగెత్తుచున్నాయి కీడు చేయడానికి. అలాంటి పాదాలు ఒకవేళ మీకు తటస్థిస్తే నీవు ఏకమవ్వాలా వద్దా? చెప్పండి, ఏకమవ్వాలా వద్దా? చెప్పరేంటమ్మా, మీకు డౌట్ ఏంటి చెప్పండి. దానిలో మీకు ఎవరిక్కడ భయపడాల్సిన పని లేదు, ప్రభువు సన్నిధానంలో ఉన్నప్పుడు. అలాంటి పాదాలు తటస్థించినప్పుడు మీరేం చేయాలి? ఎస్ కీడు చేసేటువంటి పాదాలు మిమ్మలను ప్రేరేపించినప్పుడు అది హూ ఎవర్ దేవుని యొక్క వాక్యంలో చాలా బలమైనటువంటి మాటలను ఇక్కడ సల్మన్ గారు ఆయన రాస్తూ ఉన్నాడు. చాలా బలమైనటువంటి రోమీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండిరా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని అక్కడ ఇందాక జ్ఞాపకం చేశాను. పై వచనాల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడను లేడు, దేవుని వెదకువాడెవడను, అందరూ త్రోవ త్రపి ఏకముగా ఏమయ్యారు అంటూ చివరికి వచ్చేటప్పటికి 15వ వచనం అంటున్నాడు, రక్తమును చిందించుటకు వారి పాదములు ఏం చేస్తున్నాయి? రక్తమును చిందించడానికి వారి పాదములు. అక్కడేం రాయబడింది? పాపం చేయడానికి, చెప్పండి అక్కడేం చేయడానికి? కీడు చేయడానికి పరిగెత్తున్నాయి. ఇక్కడ రక్తం చిందించడానికి ఈనాటి మనుషుల యొక్క మానవాళి యొక్క పాదాలు రక్తాన్ని చిందించడానికి, కీడు చేయడానికి, మోసం చేయడానికి, పాపం చేయడానికి పరుగులు తీస్తా ఉన్నాయి. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 52 యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో
7వ వచనాన్ని మనము గమనించినట్లయితే 7వ వచనాన్ని సువార్తను ప్రకటించుచు సమాధానమును చాటించుచు. దేన్ని చాటించుచు చెప్పండి? దేనిని చాటించుచు? సువార్తను చాటించుచు, సమాధానమును చాటించుచు, సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారమును ప్రకటించు వారి యొక్క పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఇక్కడ ఏ పాదాలు కనిపిస్తున్నాయి? నో, సమాధానమును చాటించే వారి యొక్క పాదాలు. ది ఫుట్స్ ఆఫ్ పీస్, సమాధాన పాదాలు. పౌలు గారు అంటాడు, సమాధాన సిద్ధ మనసు అయినటువంటి జోళ్ళు, చెప్పులు అంటాడు. సమాధాన చెప్పులు అక్కడ వాళ్ళ యొక్క జోళ్ళులు, బాటా చెప్పుల్లాగా ఈయన సమాధాన చెప్పులు అని మాట్లాడుతున్నాడు. ఎక్కడ సమాధానం ప్రకటించేటువంటి వారి యొక్క పాదాలు. వేరేవా ఎప్పుడైనా సరే ఆత్మీయులారా, మనము వాళ్ళ యొక్క పాదాలు సుందరములైనవి. దేవుని యొక్క సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ సంఘములో ఉన్నటువంటి కొద్ది ఫ్యామిలీస్, జస్ట్ వెరీ పిటిఫుల్, వెరీ స్మాల్, ఈ సంఘాన్ని లేకపోతే లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆయన సంఘానికి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పాదములు ఎలాంటివో, సువార్త ప్రకటించేటువంటి వారి యొక్క పాదములు. సల్మాన్ గారు చెప్తున్నాడు అక్కడ, సల్మాన్ గారు సామెతల్లో, ఆ పాదాలు వచ్చినప్పుడు నీ వాళ్ళతో పోవద్దు, మమేకమవద్దు, జాగ్రత్త. రక్తమును చిందించడానికి వెళుతున్నాయి, పాతాళములకు నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాయి, సమాధిలోనికి సజీవముగానే నిన్ను నెట్టివేయడానికి ఆ పాదాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ God wanted to introducing the foods of peace to the society. ఈనాటి సమాజానికి దేవుడు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే, సమాధానాన్ని ప్రకటించేటువంటి పాదములు. ఈ పాదాలు కావాలి. డూ యూ హ్యావ్ ఎన్ ఫుడ్స్ దిస్ కైండ్ ఆఫ్? ఈ పాదాలు ఉన్నాయా? ఈ పాదాలు మనకున్నాయా? సమాధానం పదమ్మ అంటే, అమ్మో ఆమె దగ్గరికి నేను వెళ్ళనండి. అత్త కోడల మధ్యలో ఈ పాదాలు లేవు, తోడుకోళ్ళ మధ్యలో ఈ పాదాలు లేవు, అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు మధ్యలో ఈ పాదాలు లేవు, ఒక తోడు పట్టున వాళ్ళ మధ్యలో సమాధానాలు లేవు. కట్ చేస్తే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములోనికి మిమ్మల్ని చేర్చుకొనుచున్నాము గనుక మీ నొసటన ఏం వేస్తున్నాము? సిలువ గుర్తును వేస్తున్నాం అని చెప్పబడినటువంటి విశ్వాసుల్లో ఏం లేదు? చెప్పండి, ఏం లేదు? వందనాలు సిస్టర్, పైకి మాత్రం వందనాలే, వెనకాల అన్ని తందనాలే. ఎంత దురాగతమైనటువంటి తలంపులు ఇవి! పైకి వందనాలే, ఎంత వందనాలు! అందుకనే ప్రభువారు చెప్పాడు, మీరు ఏ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రశ్నలు అడగమాకండి, నా సమాధానం వాళ్ళకి, నా సమాధానం చెప్పండి. మీరు కాదు, అమ్మ బాగున్నారా అని అనమాకండి, నా సమాధానం వారికి ఇవ్వండి. యోగ్యులైనటువంటి వాళ్ళైతే నా సమాధానం వాళ్ళ మీద నిలిచిపోద్దని శిష్యులతో చెప్పారు. నీవు యోగ్యుడివో కాదో, నేను యోగ్యుడనో యోగ్యురాలనో కాదో, సమాధాన సంబంధమైనటువంటి పాదాలు అక్కడికి వచ్చినప్పుడు మనం యోగ్యుడమైనప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీకు ఆ సమాధానం ఇస్తాడు. అక్కడ మనం యోగ్యులమైనటువంటి యోగ్యకరమైనటువంటి అనుభవాలతో మనం ఉంటున్నామా? ఈరోజు కొరకైనటువంటి రోమీలకు రాసినటువంటి 2వ పాఠ్యభాగంలో 5వ అధ్యాయంలో
అధ్యాయంలో ఈ యాక్చువల్గా మొదటి నుండి 5 వచనాల వరకే ఉంది, కానీ దాన్ని కంటిన్యూ లెసన్ చాలా మార్వలెస్గా ఉంది. దాన్ని కంటిన్యూ లెసన్ ఎపిసోడ్ ఆఫ్ రొమన్స్ 5th చాప్టర్ 1 to 11 కానీ మనం చదవగలిగితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా నిగూఢమైనటువంటి భావాలు దానిలో మనకు కనిపిస్తాయి. అంటే ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ పర్సన్, దెన్ ఎవ్రీ బడీ, ఇక్కడ మీరు ఎలాంటి స్థితిని మనం పొందుకుంటామో అక్కడ ఈ పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. ఒక విషయం చెప్తాను, మనుషులు సమాధానం. ఒకటి, మనుషులు దేవునితో సమాధానం. ఈ రెండింటిలో ఏది గొప్పది? యూనిట్ టు ప్లీజ్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మనుషులు ఒకసారి సమాధానం, దేవునితో సమాధానం, ఏది గొప్పది చెప్పండి? ఒకటి, క్రీస్తుతో ఎప్పుడైతే అనుసంధానం చేయబడతామో ఆటోమేటిక్గా ఆ సమాధానం అందరితో కూడా ఏం చేస్తుంది? ముందు ఇక్కడ అదేం చేస్తున్నారంటే, ముందు దేవునితో సమాధానం లేదు, దేవుని ఎదుట ఈ యొక్క సమాధానం, ఈ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అన్నారు. హిబ్రూలో షలోమ్ అనే పదం వాడబడింది సమాధానానికి. పూర్వం అనేవాళ్ళు సలాం అండి అనేవాళ్ళు. తెలుసా మీకు? చిన్నప్పుడు ఎప్పుడైనా విన్నారా? సలాం అండి, సలాం ఉండే అనేవాళ్ళు. కులాసా వచ్చేవాడు పూలం, మీకు తెలుసా? కులాసా అని వచ్చి మన గోడ మీద ఏం రాసేవాడు? హెల్త్ డిపార్ట్మెంట్ నుండి వచ్చి ఆయన కులాసాగా ఉన్నారా, సలాం ఉండే. ఈ సలాం దేనిలో నుండి వచ్చిందంటే సలాము లేఖం, సలాం. ముస్లిం మిత్రులు కనపడగానే ఏం చేస్తారు? సలాము లేఖం, సలాం, షలోం, 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 సమాధానం. చికెన్ ఆరాధన అవగానే ఎంతమంది మాట్లాడుకుని వచ్చారు? ఏమండి వాళ్ళ మటన్ తెస్తారా, చికెన్ తెస్తారా అని మాట్లాడుకుని వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మటన్ కొట్టిన దగ్గర ఏమయ్యా అది చేశారా అని అడుగుతారు. ఏంటిది? హలాల్, హలాల్, హలాల్. హలాల్లో నుండే హలేల్ అనే పదం బయట, హలేల్లో నుండే ఈ హలాల్ బయటకు వచ్చింది. హలేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? స్తుతి. అంటే ప్రార్థన చేసిన తర్వాత కట్ చేసావా, ప్రార్థన చేసిన తర్వాత దానిని చేసావా? ఇది లేదు ఈనాడు, ఇది లేకుండానే. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రీస్తు ద్వారా సమాధానం. ఎందుకు ఈ సమాధానం కావాలి అని రాశాడంటే 3 విషయాలు ఈరోజు నేను చెప్పేసి నేను కంక్లూడ్ చేసేస్తా. 3 విషయాలు. ఈ రోమా సంఘానికి పౌలు గారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతర్జాతీయ సమాధాన ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, లేకపోతే ఈ సమాధానం అనేటువంటి ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకొని మనలో సమాధానం పొందకపోతే నిజంగా ఈరోజు మనము గమనించాలి. ఫస్ట్ వి నీడ్ టు రిమైండ్ వర్స్ 6 చూడండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, లివింగ్ ఇంగ్లీష్ బైబిల్లో లివింగ్ బైబిల్ ఎన్నో ఎడిషన్స్ ఉంటాయి, బట్ లివింగ్ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాశాడంటే, we were utterly helpless అని రాశాడు. we were utterly helpless అంటే దీని అర్థం ఏమిటంటే, శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉంది, బట్ కానీ ఏది అక్కరకు రానటువంటి వాడు, ఎవరు అక్కరకు రానటువంటి వ్యక్తి? we were utterly helpless. బలహీనులమై ఉండగా దేవుడట తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి యుక్త కాలమున ఆ బలహీనులమైన లేక భక్తిహీనులమైనటువంటి మన కోసం ఆయన ఏం చేశాడట? తన ప్రాణాన్ని
ధారపోసాడు. రెండవది చూడండి, 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రేమ అంటే, ఎలాగనగా మనం ఇంకను we were still sinners అని రాశాడు లివింగ్ బైబిల్లో. స్టిల్ అంటే ఇంకను, అంటే ఏంటి అయ్యగారు, మేము ఎంతమంది అయ్యగారులను చూసాం, జయకుమార్ అయ్యగారు దగ్గర లిస్ట్ చెప్తారు, ఒక 40 మంది 50 మంది అయ్యగారులు లిస్ట్ చెప్తారు. కానీ బ్రతుకు మారకపోతే ప్రయోజనం ఏంటి? జీవితాలు మారకపోతే ప్రయోజనం ఏంటి? సార్ వారిని లేపండి ప్లీజ్, లేపండి పర్వాలేదు, లేపండి పర్వాలేదు, లేపాలా ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే, మనం వినాలా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సన్నిధానంలో మనం గడుపుతున్నప్పుడు. ఎందుకనంటే స్టిల్ వీ వర్ సిన్నర్స్, అంటే ఎంతమందిని చూసినా మనం పాపులుగానే ఉన్నాం. అంటే ఆదాము మొదలుకొని జకరియా వరకు ఎంతమంది ప్రవక్తలు వచ్చినా వాళ్ళు ఏంగా ఉన్నారు? పాపులుగానే ఉన్నారు. కాబట్టి ఎవరు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు. స్టిల్ ఎంతమంది. అందుకనే పోయిన ఆదివారం, మన అంతకుముందు ఆదివారం, ఆయన ఆ ధనవంతుడు అంటాడు, అయ్యా మా వాళ్ళ దగ్గరికి కొంచెం ఆ లాజర్ను గారిని పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మారతారయ్యా. అరే అక్కడ మోషే ఉన్నాడు, ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కావలసిన వాళ్ళకి సువార్తను ప్రకటిస్తారయ్యా. వాళ్ళు చెప్తే మారకపోతే ఈ లాజర్ వెళ్తే మారుతారా? ఎంతోమందిని ప్రవక్తలు, ఆఖరికి ప్రభువారిని, తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకోసం అంటే మనం ఇంకనూ ఏమై ఉన్నాము? స్టిల్ we were sinners. స్టిల్ చాలా మందిని చూసాం. కొంతమంది ఏంటో చర్చికి వచ్చినప్పుడు కూడా బైబిల్ తీసుకురారు. బైబిల్ నేను పరిశుద్ధుడిని, బైబిల్ అపవిత్రమైంది అన్నట్టు. నేను పరిశుద్ధుడిని, బైబిల్ చెప్పండి, బైబిల్ అపవిత్రమైంది అన్నట్టు. ఇక్కడ కూడా వచ్చినప్పుడు ఎరగ తీసుకుని కూర్చుంటారు. సిట్ రైట్ ప్లీజ్, చర్చ్లో ప్లీజ్ సిట్ రైట్. అందరూ హంబుల్గా ఎంతమందిని కూర్చోగలుగుతున్నాం? ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఎనీబడి ఎల్స్. ప్లీజ్ ప్రియబిడ్డలారా, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఆత్మీయంగా హెచ్చరిక చేస్తున్నాను, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచడానికి ఈ విషయాన్ని. మొట్టమొదటిది అక్కడ రోమా పత్రికలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? we were utterly helpless. Still we were ఎవరు? sinners. థర్డ్ వన్ చూడండి, 10th verse చూడండి. ఎలయనగా మనమందరం అట ఏమై ఉన్నాము? we were his enemies. అసలు మనందరం శత్రులుగానే ఉన్నాం. కాబట్టే అజాత శత్రువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన పేరేంటంటే, ఆయన పేరేంటి? సమాధానకర్త. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన పేరు సమాధానకర్త. అందరు శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు. అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు, తోడుకోడల మధ్యలో సమాధానం లేదు, అత్తకోడల మధ్యలో సమాధానం లేదు. రక్షించబడ్డామని చెప్పుకుంటున్నటువంటి కమ్యూనిటీలో, ఈనాటి సంఘంలో, సమాజంలో సమాధానం లేదు. దేశాల మధ్యలో సమాధానం లేదు. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను, కులాల మధ్యలో కూడా ఏం లేదు. ఒక మాట జ్ఞాపకం చేస్తా, ఇప్పుడు నిన్ను కొయ్యండి, ఏ వ్యక్తినన్నా కొయ్యండి, సేమ్ అవే గ్రూప్స్ ఉంటాయా లేక వేరే గ్రూప్స్ వస్తాయా? చెప్పండి వస్తాయా? ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దేశంలో యేసు వారి యొక్క వస్త్రపు చెంగుని DNA టెస్ట్ చేశారు. యేసు వారి యొక్క వస్త్రపు చెంగుని ఏం చేశారు? DNA ఆ టోమ్ దగ్గర, యేసు వారి యొక్క సమాధి దగ్గర దొరికినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని పరీక్షిస్తానట, అది అన్ని గ్రూప్స్కి మ్యాచ్ అయిపోతుందట. ప్రైజ్ ది లార్డ్. అన్ని గ్రూప్స్కి మ్యాచ్ అయిపోతుంది. ఆయనండి ఈ కులం అండి, ఆయనండి ఆ కులం అండి. ఈ కులాలన్నీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా పెడతావా కుంపటి? చెప్పండి, ఆ కుంపటి అక్కడ పెడతారా? ఈ కుంపటలన్నీ అక్కడ పెడతామని చెప్పండి.
ఈ కుంపటలని ఏమిటండి నాకు అర్థం కాదు. అంటే ఇది ఎంత దుఃఖకరమైనటువంటి దుర్భరమైనటువంటి విషయం ఇది. సమాధానం లేదు. అందుకని దీనిని నిర్మూలించడానికే పరలోకము నుండి దేవుడు ఎవరిని పంపించాడు? వీటన్నిటికీ అతీతుడైనటువంటి జనితైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ లోకానికి వచ్చి ఆయన ఇదిగో ఆ కుమారుని ద్వారా, ఇక్కడ రోమపత్రికలో 1వ అధ్యాయంలో ఆ కుమారుని ద్వారా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం పొందుదాము? సమాధానము కలిగి ఉందాము, సమాధానము పొందుదాము. అంటే దాని అర్థం ఏమిటంటే, మనుషులు ఒకవేళ సమాధానం ఇచ్చినా అది ప్రియబిడ్డలారా పర్మనెంట్ సమాధానం కాదు. పరలోకము నుండి భూలోకానికి వచ్చిన జనితైక కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా అది ఆపాదించబడినటువంటి సమాధానాన్ని, అందుకనే ఆ యొక్క 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారే స్వతహాగా నా శాంతిని మీకేం చేస్తున్నాను? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, దేవుని యొక్క సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని యొక్క సమాధానాన్ని మనం కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉన్నామా? నాకు ఇష్టమైనటువంటి పాట, ప్రైజ్, నాకు ఇష్టమైనటువంటి గీతము, నాకు ఇష్టమైన ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. ఎస్, ఓకే, యు బి అలర్ట్ ప్లీజ్. ఓకే, యువర్ ఆల్ అలర్ట్. ఓకేనా? అందరూ ఓకేనా? రైట్, ఓకే, రైట్. అందరం కూడా పాడదామా? రైట్. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను ప్లీజ్. లోకంలో ఎన్నో జయాలు, అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం. చూశాను నేనింత కాలం, అయినను ఎందుకు నెమ్మది లేదు, అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా. ఎస్, అందరూ పాడదాం. ఆధారం నీవేనయ్యా, అందరూ పాడదాం ప్లీజ్. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబంలో కలతేమి లేదు, ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబంలో కలతేమి లేదు, అయినను ఎందుకు నెమ్మది లేదు, అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా
సమాధానం కొలువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా, కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా, కారణం నీవేనయ్యా. నీ సేవకునిగా జీవించా నా హృదయం నా కోర్కెలను, నీ సేవకునిగా జీవించా హృదయంలో ఉన్న కోర్కెలను, హృదయం నిత్యావు నెమ్మది నొందాను, హృదయం నిత్యావు నెమ్మది నొందాను, సాక్షిగా జీవింతును, హల్లెలూయా, సాక్షిగా జీవింతును. పడదామా ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా, కారణం నీవేనయ్యా, మెస్సయ్యా, కారణం నీవేనయ్యా, యేసయ్యా, కారణం నీవేనయ్యా. రానున్న కారణం నీవేనయ్యా, మెస్సయ్యా, కారణం నీవేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాధానం యేసుక్రీస్తు ద్వారానే, ప్రభు ద్వారానే నా శాంతిని, మై పీస్ ఐ గివ్ యు మై డియర్ బ్రదర్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ సిస్టర్. చివరిగా యేసు ద్వారా పొందినటువంటి సమాధానాన్ని మనము కలిగి ఉండగలిగితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో, ఎంత దీవెనకరమో ప్రియబిడ్డలారా. ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. గ్రీస్ దేశంలో ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన ఈ సమాజాన్ని చూసి ఆయన అనుకున్నాడట, ఆయన ఏమనుకున్నాడంటే, ఒక చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు అనుకున్నాడట, ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అనుకున్న, అందరు వినాలి. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడట, నేను పెద్దవాడినై ఈ ప్రపంచానంతా ఏం చేయాలి, మార్చేయాలి, ఈ ప్రపంచానంతా మార్చేయాలి అనుకున్నాడట. సరే, కొంచెం పెద్దోడయ్యాడు, కొంచెం నాటనూట వయసు వచ్చింది, కొంచెం పెద్దవాడయ్యాడు. అయిన తర్వాత మారుద్దామని కొన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు, కానీ తన వల్ల కాలేదు. సర్లే, ఇదంతా ఎందుకులే, కనీసం ప్రపంచం అన్నా కాదు కానీ కనీసం మా దేశాన్ని అయినా ఏం చేద్దాం, ప్రపంచం అంతా వద్దులే, 195 దేశాలని నేను ఎక్కడ మార్చగలను, కనీసం నా దేశాన్ని మార్చగలిగితే చాలులే అనుకున్నాడట. సరే, ఈ మధ్యలో 40 ఏళ్ళు అయిపోయినాయి. సరే, అది కూడా ప్రయత్నం చేశాడు. 40 ఏళ్ళు అయిపోతున్నటువంటి తరుణంలో ప్రయత్నం చేస్తే మళ్ళీ అక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఈ మధ్యలో ఏమొచ్చింది, 50 ఏళ్ళు వచ్చినాయి, పెద్దవాడయ్యాడు. ఈ దేశాన్ని అనుకున్నాను కానీ దేశం కాదు, కనీసం రాష్ట్రాన్నైనా బాగు చేస్తే బాగుండు అనుకున్నాడట. ఈ మధ్యలో ఎంత వయసు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది. సరే, కాదులే, 50 ఏళ్ళు అయిపోయింది కానీ ఇదంతా కాదులే, కనీసం మన కృష్ణా జిల్లానైనా, ఎన్టీఆర్ జిల్లానైనా, ఈ జిల్లానైనా మారిస్తే బాగుండలే, చాలులే, కనీసం ఈ జిల్లానైనా మారిస్తే బాగుండలే అని అనుకున్నాడట. ఆయన అనుకున్నాడట, కనీసం నేనున్న ఆ డిస్ట్రిక్ట్నైనా మారిస్తే
బాగుండలే అనుకున్నాడు. ఈ మధ్యలో 60 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయినాయి అంట. 60 ఏళ్ళు అయిపోయినాయి. సరే, ఇంతలో 60 ఏళ్ళు అయిపోయినటువంటి తరుణంలో ఇవన్నీ కాదులే దాన్ని కూడా ప్రయత్నం చేశాడు. ఆశ ఉన్న బందరు దగ్గర నుండి అటు జగ్గపేట దాకా ప్రయత్నం చేశాడు, కానీ వల్లగాలేదు. ఆఖరికి వల్లగాక ఇది కాదులే, కనీసం మన విజయవాడ పట్టణాన్ని ఆయన ఏరియా, కనీసం మా సిటీని అయినా కాపాడితే చాలులే అని అనుకున్నాడట. అక్కడికి ఆయనకు వయసు ఎంత వచ్చిందంటే 70 ఏళ్ళు వచ్చేసినాయి. సరే, ఆ 70 ఏళ్ళు ఆ చివరిని మొదలుకున్నాడు. ఆ ప్రసాదం పడ దగ్గర నుండి తగులుకున్నాడు. ఇక్కడ గుంటుపల్లి దాకా ఈ సరౌండింగ్స్ దాకా వచ్చాడు. ఆయన ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా ఏం కాలేదు, మార్పు కాలేదు. ఈ మధ్యలో ఎన్నేళ్ళు వచ్చింది? అధిక బలం ఉన్న ఎడల అసలు వయసు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల మొత్తం ఎంత వచ్చింది? 80 ఏళ్ళు వచ్చేసినాయి. మొత్తం అసలు ప్రపంచాన్ని అనుకున్నవాడు ఎక్కడికి వచ్చాడు? ఆఖరికి అట్లా కాదు. సరే, అటు ఇటు చూసుకున్నాడట. అటు ఇటు చూసుకునేటప్పటికి ఆయన ఎక్కడున్నాడంటే మంచం మీద ఉన్నాడు. అంటే కాలు రావట్లేదు, చెయ్యి రావట్లేదు, బొగ్గలు లొట్లాడిపోయినాయి, 32 పళ్ళు ఊడిపోయినాయి, పూసి పౌడర్లు టిన్లు రాసి షాపుల చుట్టూ తిరిగి ఎన్ని లక్షల రూపాయలు ఈ ఫ్యాబ్రిక్స్ బట్టల కోసం ఎన్ని తెచ్చి రాసాం. ఈ బట్టలన్నీ అట్లాగే ఉండిపోయినాయి. ఈయన ఎక్కడికి ఎక్కాడు? మంచం మీదకి ఎక్కాడు. అప్పుడు అనుకుంటున్నాడట, నేను ప్రపంచాన్ని జయించాలనుకున్నాను, కానీ అసలు ముందు నేను మారలేదు. నేను మారితే ఏం జయించేవాడిని? చెప్పండి, ఏం జయించేవాడిని? ఈ ప్రపంచాన్ని జయించేవాడిని, నా పట్టణాన్ని జయించేవాడిని, నా ఇంటిని ముందు అసలు నేను మారితే నా ఇంటిని జయించేవాడిని. నేను మారితే నా ఊరిని, నా పేటను, నా చర్చిని జయించేవాడిని. నేను మారితే నా పట్టణాన్ని జయించేవాడిని. అసలు ముందు నేనే మారలేదే అనుకుంటూ కన్ను మూసాడు. ఆయన సమాధి మీద ఏమని రాశారంటే, ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు, కానీ తన్ను తాను మార్చుకోలేకపోయాడు. ప్రపంచాన్ని మార్చుకోవాలనుకున్నాడు. ఈనాడు చాలామంది ఏవేవో చేయాలనుకుంటారు, కానీ తన జీవితంలో ముందు ఈ మార్పు సమాధానం ఏవేవో చేయాలనుకుంటున్నారు. ముందు అసలు అది కావాలి అనంటే ముందు మనం మారాలి. ఆ మార్పు అనేది నీలో రావాలి. మార్పు అనేది వ్యక్తిగతంగా రావాలి. మార్పు అనేది మనుషుల్లో వ్యక్తిగతంగా పర్సనల్గా రావాలి. నీవు మారితే నీ భార్యను మారుస్తావు, నీ పిల్లలను మారుస్తావు, నీ కుటుంబాన్ని మారుస్తావు, నీ ఇంటిని మారుస్తావు. మనమేం మారిందే? నువ్వెవరిని మారుస్తావు చెప్పండి? ఎంతమందిని మారుస్తావు? నేను అది పడ్డానండి, నేను ఇది పడ్డానండి, నేను కష్టపడ్డానండి. ఏం పడ్డాం? ప్రపంచాన్ని జయించినటువంటి ది గ్రేట్ ఎవరు? అలెగ్జాండర్ ఆఖరికి చివరికి తన 2 చేతులు బయట పెట్టి ఏం చేశాడు? ఆయన చనిపోయాడు. ఆయన 2 చేతులు బయట పెట్టి, నేను ఎన్నో అనుకున్నాను, కానీ వట్టి చేతులతో వెళుతున్నాను. నేను ఐఎమ్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. ఐఎమ్ లీవింగ్ దిస్ కంట్రీ, దిస్ వరల్డ్ ఎంప్టీ హ్యాండ్స్. ఒక ఆత్మను కూడా సంపాదించలేదు, ఎవరిని రక్షించలేదు. ప్రపంచాన్ని జయించేద్దాం అనుకున్నాను, అనేక మందిని మార్చేద్దాం అనుకున్నాను. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఈ మానవాళిలాగా కాదు, అందుకనే లోకమిచ్చున్నట్టుగా కాదు అని అన్నాడు ప్రభువారు 14వ అధ్యాయంలో. కంక్లూడ్ చేస్తే లోకమిచ్చే శాంతి కాదు, యేసుక్రీస్తు ద్వారా లభించే శాంతి, లభించే సమాధానం. లోకం ద్వారా లభించే శాంతి కాదు, యేసుక్రీస్తు ద్వారా ప్రసాదించబడేటువంటి శాంతి. ఎ రియల్ రికన్సిలియేషన్, ఎ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్, రియల్ నిజంగా రికన్సిలియేషన్. దీన్నే ఏమన్నాడంటే పౌలు గారు, ది మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అని అన్నాడు. సమాధానపరచు పరిచర్య. ఏ పరిచర్య? సమాధానపరచు పరిచర్య. అందుకనే ధన్యతల్లో ఒక ధన్యత, అమూల్యమైనటువంటి ధన్యత ఉంది. ఏంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు చెప్పండి ఎవరు కొడుకులు? ఎవరు కుమార్తెలు?
దేవుని కుమార్తెలు, మీరు నేను మనము దేవుని కుమార్తెలుగా మనం ఉండాలి అని అంటే సమాధానాన్ని పంచాలి. నిజంగా మనం అది చేయలేకపోతున్నాం కాబట్టి దేవుని కుమారులుగా కాలేకపోతున్నాం. ప్రభువారు అంటున్నాడు, మన ప్రపంచాన్ని సమాధానంతో నింపుదామా? ఇప్పుడైనను యేసు క్రీస్తు ద్వారా ఆపాదించబడే సమాధానాన్ని పౌలు గారు అక్కడ చెప్తున్నాడు 5వ అధ్యాయంలో. ఆ సమాధానం పొందుకుందాం. ఆ సమాధానాన్ని ముందు మార్పు మనతో ప్రారంభిద్దాం. మన ద్వారా మన కుటుంబం, మన ద్వారా మన సంఘం, మన ద్వారా మన ఏరియా, మన ద్వారా మన ఊరు, మన ద్వారా మన సెయింట్ పీటర్ సంఘము, మన యొక్క గుంటుపల్లి, మన విజయవాడ, మన పట్టణం, మార్పు రావాలా. ఈ లైవ్ ద్వారా ఈ మార్పు దేవుడు తీసుకొస్తాడని ఆశిస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా, మెస్సియా కారణం నీవే అయ్యా. నిజమేనయ్యా, ఇది గ్రహించానయ్యా. ఈ రోజు నుండి ఇక నుండి నాయన మార్పు నా జీవితంలో ప్రారంభిస్తాను. నన్ను క్షమించయ్యా. ఇక నుండి నేను మారకుండా ఇతరులు ఏదో మారాలని అనుకుంటున్నానయ్యా. నేను మారానయ్యా, నేను మారుతున్నానయ్యా. అయ్యా, నాలో మార్పును తీసుకుని వస్తున్నందుకు వందనాలయ్యా. ఇక నుండి నీ బిడ్డగా జీవిస్తానయ్యా. ఇక నుండి నేను, నా కుటుంబము, నా బిడ్డలు, మేమందరం నీ బిడ్డలుగా జీవిస్తామయ్యా. సమాధాన కుమారులుగా మేము జీవిస్తామయ్యా. పీస్ మేకర్స్గా మేము జీవిస్తామయ్యా. పీస్ గివర్స్గా మేము జీవిస్తామయ్యా. మేము అంత మాత్రమే పీస్ డిస్ట్రిబ్యూటర్స్గా దేవా మేము ఉంటామయ్యా. మేమందరం కూడా అలాంటి వాళ్ళముగా ఉండడానికి ప్రభువా నీవు సహాయం చేయని ఆయన ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, ఎత్తబడిన వాక్యం మా బిడ్డల హృదయాల్లో ముద్రించమని, అద్భుతం చేయమని, కార్యం జరిగించమని, సాతాను ఎత్తుకొని పోకుండా బీజము వేసి మీరే కంచి వేసి సంరక్షించమని యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, మరలా సంతోషం ఎచ్చట ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, ఎంత వెతికాను నడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను.